ఇది ఆవు కదా, నువ్వు ఏం చెప్పినా నేను మంది గత జన్మలకి వెళ్తాను నేను. ఓకే. రైట్ సార్. సార్ భవిష్యత్తులో ఆధ్యాత్మిక శాస్త్రం ఈ డిజిటల్ మాధ్యమాల ద్వారా ఎలా ప్రబలుతుందని అనుకుంటున్నారు? 10 సంవత్సరాల్లో ప్రపంచం అంతా జ్ఞానమయం అయిపోతుంది, శాకాహారమయం అయిపోతుంది, అహింసామయం అయిపోతుంది, ఆధ్యాత్మిక శాస్త్రమయం అయిపోతుంది. అందరూ కర్మ సిద్ధాంతం తెలుసుకుంటారు, తమ వాస్తవాన్ని తామని నిర్ణయించుకున్న అందరూ తెలుసుకుంటారు. సెల్ ఫోన్ సార్ ఈ సెల్ ఫోను 20 సంవత్సరాల కింద ఉందా? లేదు సార్. ఇప్పుడు ఎవరి దగ్గర లేదు, అందరి దగ్గర ఉంది. అలాగే ఆనాపానసతి 20 సంవత్సరాల 30 సంవత్సరాలు ఎవరి దగ్గర ఎక్కడైనా ఉందా? లేదు సార్. పిరమిడ్ ఎక్కడైనా ఉందా? లేదు సార్. ఇప్పుడు చాలా మంది దగ్గర ఉంది సార్. ఇంకా కొన్ని రోజుల తర్వాత అందరి దగ్గరకు వస్తుంది. అందరి దగ్గరికి వచ్చేస్తుంది. ఓకే. దీనివల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి? చాలా ఉన్నాయి సార్. ధ్యానం వల్ల ఇంకా అద్భుతం. దీనివల్ల రోగాలు అందిపోతాయా? ధ్యానం వల్ల పోతాయి సార్. కనుక దీనికన్నా గొప్పదైన ధ్యానం దీనిలాగా ఎందుకు ప్రబలం కాదు? ప్రతి ఇంటికి ఎందుకు వెళ్ళదు? ఖచ్చితంగా సార్. 10 ఏళ్ళలో వెళ్ళిపోతుంది, ఓకే. తనంతా తాను వెళ్ళిపోతుంది. సార్. ఒక నోటి నుంచి ఇంకో నోటికి వెళ్ళిపోతుంది, ఆపిస్తుంది. ఎస్ సార్. 30 ఏళ్ళ కింద నేను స్టార్ట్ చేసిన నేను ఒక్కడే ఉన్నాను, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు. అవును సార్. అలాగే ఇప్పుడు ఇంతమంది ఉంటే ఇంకో 10 సంవత్సరాలు మొత్తం అంతమంది అయిపోతారు, గ్యారంటీ. ఓకే సార్. అట్లా స్ప్రెడ్ అవుతూనే 2030కి అంతా తప్పదు బంధ నాశనము. ఓకే. బంధ నాశనం. బంధం అనేది ఈ శరీరంతో బంధము తప్పదు. ఓకే. చావుతోనే తప్పుతుంది, లేదా ఆత్మజ్ఞానంతో తప్పుతుంది బంధం. ఆత్మజ్ఞానంతో మనం బంధం తప్పించుకుంటాము. ఓకే. నేను శరీరం అనే బంధాన్ని నుంచి దూరంగా అవుతాము. ఓకే. తప్పదు బంధ నాశనము. ఓకే. రైట్ సార్. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు ఓషో ఉన్నాడు, ఆయన 700 పుస్తకాలు ఉంటాయి. పండిత్ శ్రీరామాచార్య 2000 పుస్తకాలు, ఇట్లా పెద్ద పెద్ద స్పిరిచువల్ జిడ్డుకృష్ణ గురించి చాలా పుస్తకాలు, ఇట్లా చాలా పుస్తకాలు రాస్తూ పోయారు. మీరు ఎందుకని సార్ ఎక్కువ పుస్తకాలు రాయరు? నాకంత కెపాసిటీ లేదు, టైం లేదు కదా. ఓషోకి కథలు చెప్పే కెపాసిటీ ఉంది, మనకంత కెపాసిటీ లేదు. మనకంత సూత్రాలు చెప్పే కెపాసిటీ ఉంది. కథకి ఇంత కావాలి, పొడుగు కావాలి, సూత్రానికి ఒకటే సెంటెన్స్ కావాలి. మీకు టైం లేదు సార్, కెపాసిటీ లేదు. నేనా మా నాన్నగారు బాగా పెయింటింగ్ వేసేవారు. మీకు అవసరం లేదండి, అంతే కదా సార్. మా నాన్నగారు బాగా పెయింటింగ్ వేశారు, మా అమ్మాయి బాగా పెయింటింగ్ వేస్తుంది, మా అక్కగారు బాగా పెయింటింగ్ వేస్తారు. నాకు రాదే కెపాసిటీ. నేను ఏది కూడా ట్రై చేస్తాను వేయడానికి, కుక్క కూడా రాదాల్సింది. ఓకే. నాకు ఆ కెపాసిటీ లేదు, కథలు చెప్పే కెపాసిటీ నాకు లేదు. సూత్రాలు చెప్పే కెపాసిటీ ఉంది, వీణ వాయించే కెపాసిటీ నాకు ఉందా? ఫ్లూట్ వాయించే కెపాసిటీ అంతే. ఇది అంతే. తమిళ మాట్లాడగలనా నేను? లేదు కదా. బెంగాలీ మాట్లాడగలనా? లేదు. ఏది మాట్లాడగలనా అదే కెపాసిటీ. ఎబిలిటీ అన్నీ నేర్చుకోగలము, కానీ కెపాసిటీ వేరే, ఎబిలిటీ వేరే. ఓకే. ఎబిలిటీ వేరే, కెపాసిటీ. అన్నీ నేర్చుకోవాలి కెపాసిటీ, కానీ ఎబిలిటీ మటుకు కొన్ని దాంట్లోనే ఉంటుంది. ఓకే. వీణ వాయించగల కెపాసిటీ ఉంది, కానీ ఎబిలిటీ లేదు. తమిళ్ బెంగాలీ నేర్చుకోవాల్సిన కెపాసిటీ ఉంది, అందరికీ కెపాసిటీ అందరికీ ఉంటుంది, ఎబిలిటీ కొన్ని విషయాల్లోనే ఉంటుంది. కరెక్ట్ సార్. అలాగే ఓకే. నాకు పెయింటింగ్ వేసే ఎబిలిటీ లేదు, కెపాసిటీ అందుకు ఉంది. ఎస్ సార్. నీకు కూడా ఫ్లూట్ వాయించే కెపాసిటీ ఉంది, కానీ నువ్వు ఈ ఎబిలిటీ లేదు, నీకు దాన్ని డెవలప్ చేసుకోలేదు. కరెక్ట్ సార్. కెపాసిటీ వేరే, ఎబిలిటీ వేరే. కెపాసిటీ అందరికీ ఉంటుంది, యూనివర్సల్. ఎబిలిటీ ఈజ్ పర్సనల్. ఎబిలిటీ పర్సనల్. అండర్స్టాండ్? ఎస్ సార్. ఇంకేం లేవు సార్. కాసేపు ధ్యానం చేద్దామా? ఎస్ సార్. అందరూ చేతిలో చేతి పెట్టుకోండి, పాదాలు క్రాస్ చేసుకోండి, కళ్ళు రెండు మూసుకోండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. ధ్యానం చేసే కెపాసిటీ అందరికీ ఉంది, కానీ ఎబిలిటీ సంపాదించుకోవాలి, అంటే ప్రాక్టీస్ చేయాలి. ధ్యానానికి కావాల్సిన క్షమత, అర్హత అందరికీ ఉన్నాయి, కానీ సాధన చేయాలి. సాధన చేసినప్పటికీ ఎబిలిటీ వస్తుంది. క్షమత, అర్హత అందరికీ ఉన్నాయి. కెపాసిటీ ఈజ్ యూనివర్సల్, ఎబిలిటీ ఈజ్ పర్సనల్. ఇట్స్ ఏ పర్సనాలిటీ ట్రైట్. కెపాసిటీ ఈజ్ ఏ యూనివర్సల్ ట్రైట్. అన్నీ చేయడానికి అందరికీ అన్ని అర్హతలు, అన్ని క్షమతలు ఉన్నాయి,
కానీ సాధన ద్వారానే కొన్ని క్షమతలను మనం సాధించుకుంటాము. సాధనతో సమకూరు పనులు ధరలోన. సాధన లేకపోతే పనులు సమకూరవు. అందరికీ ధ్యానం అనే సాధన వచ్చి తీరాలి. అందరూ ధ్యాన జగత్తులో పార్టిసిపేట్ కావాలి. ప్రపంచం అంతా ధ్యానమయం కావాలి. ధ్యానం ద్వారానే మనం చెడు అలవాట్లను తీసేస్తాము, చెడు భోజనాలను తీసేస్తాము, చెడు ఆలోచనలు తీసేస్తాము, చెడు వాక్కులను తీసేస్తాము. అందరికీ మూలం ధ్యానము. ధ్యానం సర్వరోగ నివారణి, సకల రోగహారణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రదర్శిని. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరు కళ్ళు తెరవద్దు. ధ్యానాన్ని నేర్చుకుందాం, ధ్యానాన్ని సాధన చేద్దాం, ధ్యాన యోగులం అవుదాం. అర్జున యోగివికా నాయన అన్నాడు కృష్ణుడు. అర్జునుడు మహాయోధుడే, కానీ యోగికి కావాల్సిన అవసరం ఉంది. యోగికి కావాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. అది అనివార్యమైన ఆవశ్యకత. కాసేపు ధ్యానం చేద్దాము. ఎలా చేయాలంటే హాయిగా కూర్చోవాలి. పాదాలు రెండు క్రాస్ చేసుకుని, చేతుల్లో చేతులు పెట్టుకుని, వేళ్ళలో వేళ్ళు పెట్టుకుని, ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉండాలి. నేను ఫ్లూట్ వాయిస్తాను, అందరూ ధ్యానం చేద్దాం. ఒక 20 నిమిషాలు ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉందాం. మై డియర్ ఫ్రెండ్స్, మన క్షమతను, మన కెపాసిటీని మన ఎబిలిటీగా చేసుకుందాం, మన విద్యగా మనం మార్చుకుందాం. సాధన చేద్దాం, సాధిద్దాం. సాధనతో సమకూరు పనులు ధరలోన. తినగ తినగ వేము తీయగనుండు, అనగా అనగా రాగమతిశేయుడును. సాధనతో సమకూరు పనులు ధరలోన. ప్రతిరోజు మన ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నాం? కరోనా ఇది శాపం కావచ్చు, వరం కావచ్చు, తీసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. ధ్యాన సాధన చేయాలనుకునే వాళ్ళకి ఇది గొప్ప వరం. సాధకులకు ఈ కరోనా వైరస్ గొప్ప. నాకు ఇది గొప్ప వరం. నేను హాయిగా ఇంట్లో కూర్చుంటున్నాను, తిరిగి తిరిగి ఉన్నాను, అలసిపోయాను. నాకు ఒక గొప్ప వరంగా వచ్చింది ఈ కరోనా. నాకు ఇది గొప్ప దేవత, వరాలు ఇచ్చే దేవత. హాయిగా ఇంట్లో కూర్చున్నాను నేను. ధ్యాన సాధకులకు, సిద్ధులకు, సాధకులకు ఇది ఒక దేవత. ఇంట్లో కూర్చోండి బాబు, నీకేం పని ఏం లేదు, ఆ పని నేను చేసుకుని బయట పోయే పని నేను చేసుకుంటాను, మీరు ఇంట్లో కూర్చోండి అని చెప్తుంది కరోనా దేవత. కనుక హాయిగా అది ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు మనకి ఇంట్లో కూర్చుందాం. అన్ని రోజులు మనకి వరమే వరం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడా ఉందాం. మై డియర్ ఫ్రెండ్స్, ఆల్ పిరమిడ్ మాస్టర్స్, లెట్ us do. ఇతోధికంగా ధ్యానం సాధన చేద్దాం. అవకాశాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకుందాం. ఇంట్లో కూర్చున్నాం కదా, కళ్ళు మూసుకుందాం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడా ఉందాం. లెట్ us be with our breath. Be with your normal, natural, easy, soft, simple, tender, peaceful, tranquil breath, my dear friends. This is a great occasion for you, great opportunity for you to do a lot of meditation in your own home. Your home is the best place for yourself, not any other ashram, not any Himalayas. Your home, where your father, your mother, your sisters, your siblings, and you have grown up in your house, you do meditation in your house. You don't have to go out of your house for your meditation. Your house is the best place for your meditation. So, stay at your home. ఎవరి ఇంటి నుంచి బయటకు వెళ్ళద్దు. Stay at your home and do a lot of meditation. Don't open your eyes. Dedicate this period of your life to meditation. ఇంట్లో కూర్చొని చేసే ధ్యానమే ధ్యానము. ఏ హిమాలయానికి వెళ్ళక్కర్లేదు, బయటకు వెళ్ళక్కర్లేదు, ఏ ఆశ్రమానికి వెళ్ళక్కర్లేదు, ఏ టెంపుల్కి వెళ్ళక్కర్లేదు. అవర్ హౌస్ ఈజ్ అవర్ టెంపుల్, అవర్ హౌస్ ఈజ్ అవర్ ఆశ్రమ్, అవర్ హౌస్ ఈజ్ అవర్ మెడిటేషన్ సెంటర్. మన ఇంట్లో మనం కూర్చుందాము, మన చేతులతో మనం వంటలు చేసుకుందాము, మన చేతులతో వండిదాన్ని మనం భుజిద్దాము, మన ధ్యాన శక్తిని మన కోసం మనం ఉపయోగించుకుందాము. Please close your eyes and be with your breath. No chanting of any mantras. No Rama, no Krishna. Only you and your breath. మనము రామ భక్తులం కాదు, రాముడు లాంటి వాడము. ధ్యాన భక్తులము, రాముడు లాంటి వాడము. ధ్యాన భక్తులము, సీత లాంటి వాడము. మనకి దేని పట్ల భక్తి ఉందా అంటే ధ్యానం పట్ల భక్తి ఉంది, ధ్యాన సాధన పట్ల భక్తి ఉంది.
మన సమయాన్ని మన కోసం వినియోగించుకోవడం పట్ల భక్తి ఉంది. బీ విత్ యువర్ బ్రెత్. నార్మల్ న్యాచురల్ బ్రెత్.
Be with your breath. Normal, natural, easy, soft, simple, tender, peaceful, tranquil breath, my dear friends. Every day is a great day for a master. And every day is a sad day, difficult day for a non-master. So you must become a master to make a sad day into a good day. You must become a master. A sad day does not become a good day when you change the circumstances. When you change yourself, a sad day becomes a good day. You have to become a master to remove sadness from your life. To be able to allow goodness into your life, you must become a master. You must become a master of meditation. That is crucial for your life. Meditation is the sum total essence of spirituality. You must close your eyes and be with your breath in your own home. All time is yours. All home is yours. All opportunities are yours. Use your opportunities and go into deep meditation where there is no mind. Give a break to your mind. Declare a holiday for your mind. You don't have to think what to do, what not to do. Where to go, where not to go. What to speak, what not to speak. None of these thinkings are required right now. Cease thinking. Yoga chitta vritti nirodha. Counter the activity of the mind by being with the breath. The activity of the mind is countered by the observation or being one with the activity of the breath. Be a witness to the activity of the breath. The breath breathes itself. How it is happening in your body, just keep with it. Be with your normal, natural, easy, soft, simple, tender, peaceful, tranquil breath, my dear friends. Your breath is the key. Sit for long hours. There is no need to get up. There is no need to open your eyes. Stay put with your breath. Giving attention to your own breath is called anapanasati. You have been giving attention to the outside world, to your neighbors, to some Rama, to some Krishna. Now you give attention to your own breath. No more world outside, no more neighbors, no more Ramas, no more Krishnas, only you and your breath. For 20 minutes, let us be in meditation.
10 minutes more. Be with your breath. Practice and practice and practice and practice. The coronavirus has come to force everybody into greater and greater meditation. Because otherwise we are not going to do, because we don't have time to do things. ధ్యానం చేయండి అంటే మాకు టైం లేదంటారు. ఇప్పుడు ఉందిగా టైము, చచ్చినట్టు చేయాల్సింది అందరు. పుస్తకాలు చదవండి అంటే టైం లేదంటారు. ఇప్పుడు ఉందిగా టైము, చచ్చినట్టు పుస్తకాలను చదవాలి. ఇప్పుడు ఉందిగా టైము, చచ్చినట్టు పిఎంసీ అంతా చూడండి, అందరి అనుభవాలు వినండి. ఇంట్లో కూర్చుని సజ్జన సాంగత్యం, ఇంట్లో కూర్చుని స్వాధ్యాయం, లైబ్రరీకి వెళ్ళి కాదు, ఇంట్లో కూర్చుని ధ్యానం, ధ్యాన మందిరానికి వెళ్ళి కాదు, ఇంట్లో కూర్చుని ధ్యానము, ఇంట్లో కూర్చుని స్వాధ్యాయము, ఇంట్లో కూర్చుని సజ్జన సాంగత్యము. మన ఇల్లే మనకి స్వర్గము. ఇంకెక్కడికి వెళ్తాము ఇల్లు వదిలిపెట్టేసి? బయటికి వెళ్తే అందరితో కొట్లాడతాం, ఇంట్లో కూర్చుని ఎవరితో కొట్లాడతాం? కొట్లాటలే ఉండవు ప్రపంచంలో, యుద్ధాలే ఉండవు, వైషమ్యాలే ఉండవు. అందరూ ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తే, అందరూ ఇంట్లో కూర్చొని ధ్యానం చేయడం కోసమే ఈ కరోనా వైరస్ వచ్చింది. దుఃఖమే సుమిరన్ సబ్ కరై, సుఖమే కరై న కోయ్, సుఖమే సుమిరన్ కరై, దుఃఖ కాహే కో హోయ్. ఇది మనకి పరీక్షా సమయం. భూమి మీద జన్మ తీసుకున్న సమయం పరీక్షా సమయము. పైలోకాల్లో మనం ఎంతో చదువుకున్నాము, దానికంతా మనకి చదువు వంట పెంచుకున్నామా లేదా తెలుసుకోవడం కోసం మనకి మనం పరీక్ష పెట్టుకున్నాము. దిస్ ఇస్ ఆర్ ఎగ్జామినేషన్ టైం. ఫెయిల్ అయిపోయారనుకోండి ఎగ్జామినేషన్లో, పరీక్ష రాయలేక, మళ్ళీ ఇంకోసారి కమ్ సెప్టెంబర్ కమ్ మార్చ్ పునరపి జననం పునరపమానం. పాస్ అయితే మళ్ళీ రావక్కర్లేదు, అదే క్లాస్లో వేరే క్లాస్కి వెళ్తాము. మనందరం ఒక పాఠశాలలో ఉన్నాము, పరీక్షల్లో ఉన్నాము. ఇప్పుడు పరీక్షా సమయం మనకి ఇది. ఈ పరీక్షా సమయంలో మనం ఉత్తీర్ణులం అవుదాము. లెట్ us pass through these difficult times through our perseverance, through our practice of meditation. My dear friends, be dedicated to your meditation. Be with your breath. Don't open your eyes, come what may. ఆఫీస్ లేదు కదా ఇప్పుడు, వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు, పేకాటలు లేవు, క్లబ్బులు లేవు, ఏమి లేవు కదా. ఇప్పుడు ధ్యానం ఉంది, ధ్యానం చేసుకుందాం. లేదా పేకాటకి వెళ్ళేవాళ్ళం మనం, రాత్రంతా పగలంతా పేకాటే. ఇప్పుడు రాత్రంతా పగలంతా ధ్యానమే. ఎవరు కళ్ళు తెరవద్దు. బీ విత్ యువర్ బ్రెత్. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ప్రపంచానికి తెలుగువాడు వెలుగువాడు. ప్రపంచానికి భారతదేశం వెలుగు దేశం. భారతదేశం గొప్పతనం ఏంటి? ధ్యానమే. అంతేగాని చికెన్ తినడం, కోడి తినడం, రొయ్య తినడం, చేప తినడం అది భారతదేశం యొక్క గొప్పతనం కానీ కదా. అది స్టూపిడ్ భారతదేశం. భా అంటే వెలుగు. అహింసా పరమో ధర్మ. ధ్యానమే వెలుగు, ఆత్మజ్ఞానమే వెలుగు. మన స్వంత ప్రణాళికే మనకి వెలుగు. ఆ ప్రణాళిక మన స్మరణకు తెచ్చుకుందాం. పుట్టే ముందర ఏ ప్రణాళికతో పుట్టాము, ఏం చేస్తున్నాము, ఏం చేయడం కోసం వచ్చాము, ఏం చేస్తున్నాము, బేరీస్ వేసుకుందాం. ఎవరూ కళ్ళు తెరవద్దు. ఉచ్ఛ్వాస నిశ్వాసంతో కూడా ఉందాం. మై డియర్ ఫ్రెండ్స్, ఆఖరి 5 నిమిషాలు, ఓన్లీ 5 minutes more.
ఆఖరి ఒక్క నిమిషం, ఫైనల్ 1 minute, be with your breath. Let us use our corona time in the best possible way, my dear friends. Wherever you are, howsoever you are, stay put in your home. Don't move out of your home. There is no need to. And this is an abundant opportunity for you to do great amount of meditation and improve your qualities. Remember your plan before you are born. దుఃఖ మీద సుమిరణ సభ కరై, సుఖ మీద సుమిరణ కరై. మనం సుఖంగా అందంగా ఇప్పుడు స్మరణలు చేసుకుందాం, ఇప్పుడు ధ్యానం చేసుకుందాం. మన వంటికి కరోనా రాకముందే మనం ధ్యానంలో ఉందాం, వచ్చిన తర్వాత కాదు. సుఖమే సుమిరణ కరే, దుఃఖ కాహే కోహే. మనం బాగా ఉన్నప్పుడే మనం ధ్యానం చేస్తే అసలు దుఃఖమే రాదు మనకి. కబీర్ యొక్క ఈ యొక్క గొప్ప సందేశం తీసుకుందాము ఈ కరోనా సంబంధంగా. దుఃఖమే సుమిరన్ సబ్ కరై, సుఖమే కరైన కోయ్. సుఖమే సుమిరన్ కరై, దుఃఖ కాహే కోయ్. సుమిరన్ అంటే ధ్యానము. నేను శరీరంగా ఆత్మను అనే ఆ స్మరణకు తెచ్చుకోవడమే ధ్యానము. అదే ఆత్మజ్ఞానము. I am not the physical body. I am not atoms and molecules. I am not enzymes and coenzymes. I am not liver and pancreas. I am pure consciousness. దీన్ని స్మరణ తెచ్చుకోవాలి, దీన్ని సాధన చేయాలి. దుఃఖమే సుమిరన్ సబ్ కరై, సుఖమే కరైన కోయ్. సుఖమే సుమిరన్ కరై, దుఃఖ కాహే కోయ్. దుఃఖం ఎందుకు వస్తుంది? దుఃఖం రావడానికి అజ్ఞానమే కారణం. అజ్ఞానంలో ఇంకా ఉండవద్దు మనం. నేను శరీరం అనుకుంటే అజ్ఞానమే. నాకు చావు ఉంది అనుకుంటే అజ్ఞానమే. నీకు చావు, నువ్వు శరీరమే కాదు, నీకు చావే లేదు. నువ్వు ఆత్మ. దీని పేరే సుజ్ఞానము. జ్ఞానం ఉన్న చోట దుఃఖం రాదు, రోగం రాదు. అజ్ఞానం చోట దుఃఖం వచ్చి తీరుతుంది, రోగం వచ్చి తీరుతుంది. ఎందుకంటే జ్ఞానం కావాలి, అప్పుడు ధ్యానం వచ్చి తీరుతుంది. ఫైనల్ 10 seconds. మై డియర్ ఫ్రెండ్స్, ఎవ్రీడే యూటిలైజ్ యువర్ టైం ఫర్ ఇతోధికంగా ధ్యానం చేయడం కోసం. ఉచ్ఛ్వాస నిశ్వాసంతో కూడిన దట్ ఈస్ ద వే ఫర్ మెడిటేషన్. బీయింగ్ విత్ యువర్ బ్రెత్, బీయింగ్ విత్ యువర్ నార్మల్, న్యాచురల్, ఈజీ, సాఫ్ట్ బ్రెత్. ఫైనల్ 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Kindly place your hands on your eyes for 5 seconds. 5, 4, 3, 2, 1, 0. Slowly remove your hands and open your eyes. Thank you very much, my dear friends. Matru Devo Bhava, Pitru Devo Bhava, Atithi Devo Bhava, Guru Devo Bhava, Prakriti Devo Bhava. Everything that happens to you in your life, you have invited. They are your invited guests. You wanted them, therefore you are with them. So, for everything that comes into your life, Atithi Devo Bhava. You have fixed it before you are born. Now it comes without any appointment, because you have already given an appointment before you are born. Matra Devo Bhava, Pitru Devo Bhava, Atithi Devo Bhava. Namaskar, namaskar, namaskar.